Next, third sum. A life insurance agent found the following data for distribution of ages of 100 policies. 100 policy holders. 100 policy holders. Calculate the median age. Median age. If policies are given only to persons having age 18 years. 18 years నిండిన వాళ్ళకి పాలసీ అనేది ఇస్తారట. ఓకేనా? ఆన్ వర్డ్స్ బట్ లెస్ దాన్ 60 ఇయర్స్. 60 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి. క్లియర్? నెక్స్ట్, ఏజెస్ ఇన్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్. ఇలా ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ చూసుకుని మనం మీడియన్ అనేది కనిపెట్టమన్నాడు. క్లియర్? చూడండి, ఇది క్లాస్ ఇంటర్వెల్స్. ఇవి క్లాస్ ఇంటర్వెల్స్. ఇది చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్ పాలసీస్ అనేవి ఏ ఆర్డర్లో ఉన్నాయి? 2, 6, 24, 45, 78, 89, 92, 98, 100. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు వాడు. ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు ఎలాగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండదు. ఓకేనా? అంటే మనం ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రీక్వెన్సీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి ఇక్కడే చూసేద్దాం. What is this CF? Cumulative frequency. Cumulative frequency 2, 6, 24, 45, 78, 89, 92, 98, 100. Clear? Next, frequency. ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుందో చూద్దామా? 2ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. క్లియర్? నెక్స్ట్, ఈ 6లోంచి 2 సబ్ట్రాక్ట్ చేయండి. 6లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 4. ఆ 4 ఇక్కడ వేయండి ఫ్రీక్వెన్సీ దగ్గర. నెక్స్ట్, ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలోంచి 6 సబ్ట్రాక్ట్ చేయండి. 6 సబ్ట్రాక్ట్ చేస్తే 14, నాట్ 14, 26. 26 అంటే 6 సబ్ట్రాక్ట్ చేస్తే 4, 10, 14, 18. నెక్స్ట్, 45లోంచి 24 సబ్ట్రాక్ట్ చేయండి. 45లోంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తే 5లోంచి 4 తెస్తే 1 and 2, 21. 78లోంచి 45 సబ్ట్రాక్ట్ చేయండి. 7లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 8లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 3. 7లోంచి 4 తెస్తే 3, 33. నెక్స్ట్, 89లోంచి 78 సబ్ట్రాక్ట్ చేస్తే 1 and 1, 11. 92లోంచి 89 సబ్ట్రాక్ట్ చేస్తే 93. 98లోంచి 92 సబ్ట్రాక్ట్ చేస్తే 6. 100లోంచి 98 సబ్ట్రాక్ట్ చేస్తే 2. ఇలా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిన వాల్యూస్ ఇలా వేసుకోవాలి. ఇవి ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్, మనకి బిలో టు 20, బిలో టు 25, బిలో టు 30, బిలో టు 35 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. బిలో టు 20 ఎంత? బిలో 18 ఇయర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చే ఫ్రీక్వెన్సీ ఏంటి ఇక్కడ? క్లాస్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ ఒకసారి క్లాస్ ఇంటర్వెల్స్ చూడండి. ద పాలసీస్ ఆర్ గివెన్ ఓన్లీ ద పర్సన్ హ్యావింగ్ ఏజ్ 18 ఇయర్స్ ఆన్వర్డ్స్ బట్ లెస్ దాన్ 60 ఇయర్స్. 18 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ లోపు ఉండాలి. లెస్ దాన్ 60 ఇయర్స్. ఓకే, అయితే ఇక్కడ 20, బిలో 20. నెక్స్ట్ ఇక్కడ 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55,
55 to 60. క్లియర్? ఇలా వస్తుంది ఇక్కడ 18 to 20 అమ్మది. మనకి ఫ్రీక్వెన్సీలు వస్తున్నాయి, సిఎఫ్లు వస్తున్నాయి. ఇంకా మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుని చేసేయచ్చు. చెప్పండి ఇక్కడ n ఎంత అవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు, మనం ఇక్కడ అంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన 100. క్లియర్? n ఈజ్ ఈక్వల్ టు 100. అప్పుడు n/2 ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు 100 అయితే n/2 ఈజ్ ఈక్వల్ టు 100/2 అంటే 50. 50 ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మధ్యన ఉంటుందో చూడండి. నో, 6 to 24 నో అండ్ ఇదిగోండి 45కి 78కి మధ్యలో ఉంటుంది 50 అనేది. అప్పుడు 45 కన్నా బిగ్గర్ కాబట్టి 50 మన పెద్ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీయే తీసుకోండి. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తే మనం 2, 3, 4 ఎస్, ఈ లైన్ డ్రా చేస్తే 33 ఈజ్ ద ఎఫ్. ఈ ఫ్రీక్వెన్సీకి ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ అనేది సిఎఫ్. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఎల్. హెచ్ క్లాస్ సైజ్ అనేది 5 అవుతుంది. 25 - 20 అంటే 5 కదా. నెక్స్ట్ మీడియన్ ఫార్ములా వేసుకోండి. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F into H. This is the median formula. L అంటే 35 ప్లస్ n/2 అంటే 50 మైనస్ CF అంటే 45/F అంటే 33 ఇంటూ H 5. 35 ప్లస్ 50లోంచి 45 సపరేట్ చేస్తే 5/33 ఇంటూ 5. 35 ప్లస్ 5 5 25/33. 25/33. అప్పుడు మనం డివిజన్ చేయాలి. 33తో 25 డివిజన్ చేయాలి. డివైజర్ ఈజ్ ద బిగ్గర్ దాన్ ద డివిడెండ్. అప్పుడు ఏం చేయాలంటే పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టి ఇక్కడ 0 వస్తుంది. 33 8 చూద్దాం. 8 3s 24, 2 8 3s 24, 25 26 ఎక్కువ అయిపోయింది. 33 7 7 3s 21, 2 7 3s 21, 22 23 అంటే 331. 7 231 సపరేట్ చేయండి. 10లోంచి 1 సపరేట్ చేస్తే 9 ఇక్కడ ఇంకా 4 ఉంటుంది. 1 ఆల్రెడీ పాయింట్ పెట్టాను కాబట్టి 0. 7 టైమ్స్ కాదు 6 టైమ్స్ చూడండి. 33 6 18 1 18 19 198 బిగ్గర్ అయిపోయింది. 5 టైమ్స్ 15 115 16 165 అంటే 5 టైమ్స్ 165. అగైన్ 10లోంచి 5 తీస్తే 5 8 ఉంటుంది. 2 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 250 అంటే అగైన్ ఇంకా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి 75 అలా వస్తూనే ఉంటుంది. అప్పుడు దీన్ని రౌండ్ ఫిగర్ చేసేసుకుంటే 7 ఇక్కడ రౌండ్ ఫిగర్ చేసుకుంటే 76 వస్తుంది. 35 ప్లస్ డివైడ్ చేస్తే 0.76. క్లియర్? ఎడిషన్ చేస్తే 35.76 ఇయర్స్. Therefore, median is equal to 35.76 years approximately. Okay, this is the answer for the third question. Please note down, ma.